ఫైవ్ స్నాప్ స్టోరీ. అసలు ఈ స్టోరీ వింటే నాకే కాదు ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరగాల్సిందే. విన్నంతసేపు నాకే అలా ఉనిందంటే భరించిన అతనికి ఎలా ఉని ఉంటుందో. అసలు ఏం జరిగిందంటే బీటెక్ చదివే ఇద్దరు విద్యార్థులు, అమ్మాయి సిఎస్సి, అబ్బాయి మెకానికల్, కానీ ఒకే కాలేజ్ కావడంతో ఇద్దరు లవ్ లో పడ్డారు. 2 years పాటు సిన్సియర్ గానే లవ్ చేసుకున్నారు. కానీ ప్రేమ అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా, ఆ గొడవల కారణంగా ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అబ్బాయి స్థానంలోకి ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టుకునింది, ప్రేమాయణం నడిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి వెళ్ళి ఆమెను అడిగాడు, గొడవలు పడ్డాడు, ఇంకొకరితో మాట్లాడొద్దు అని చెప్పాడు కూడా. ఆ అమ్మాయి ఏం మాత్రం అతని మాటలకు కానీ అతని ప్రేమకు కానీ కొంచెం అంటే కొంచెం కూడా చలించలేదు. ఇంతలో మనకి కథంతా చెప్పిన ఒక సీనియర్ వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడ పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని ఎందుకు వాడు అలా అరుచుకుంటున్నాడు ఫోన్లో అని అడిగితే వాడికి వాళ్ళెవరికి గొడవ అయిందంట, ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుందంట, అందుకని వీడు గొడవ పడుతున్నాడు అని అతని ఫ్రెండ్ అయితే ఇతనికి సమాధానం చెప్పాడు. ఇంతలోనే ఆ అబ్బాయి తెగ ఏడుస్తున్నాడంట, ఓన్ అరుస్తున్నాడంట, ఫ్రెండ్స్ని పట్టుకొని ఏడుస్తున్నాడంట, ఆపలేని బాధ అంట, ఎవ్వరూ ఆపలేకపోయారంట. కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి కొత్త బాయ్ ఫ్రెండ్ తో లైంగికంగా అసభ్యకరమైన ఫోటోలు దిగి ఈ అబ్బాయికి అయితే 5 స్నాప్లు పెట్టిందంట. ఆ 5 స్నాప్లు కూడా ఓపెన్ చేసేంత ధైర్యం అతను చేయలేకపోయాడు, అంత బాధపడ్డాడు. ఒకే ఒక్క స్నాప్ ఓపెన్ చేశాడు, ఎంతో నరకాన్ని చూశాడు. ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఉన్నారా? దయచేసి చెప్తున్నా, అబ్బాయిల జీవితాలతో ఆడుకోకండి. అసలు ఇలాంటి అమ్మాయికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ 5 స్నాప్ స్టోరీ అనేది అతని ఒక్కడి జీవితమే కాదు, అలాంటి ఎంతో మంది ఎన్నో బాధలు పడ్డారు, కానీ మన ముందు వరకు రాలేదంతే. ప్రేమించడమే కాదు, ఆ ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే కూడా ఎలా తట్టుకొని నిలబడాలో నేర్చుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తా. జై హింద్.